రాజా సింగ్ రాజీనామా ఆమోదించిన విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాసేపటి క్రితమే మీ ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక రాజీనామాను యాక్సెప్ట్ చేశారు. రాజీనామా అనంతరం ఏ పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది? ఆయన రాజీనామా ఆమోదాన్ని ఎలా చూస్తారు సార్ మీ పార్టీకి? భారతీయ జనతా పార్టీ రాజా సింగ్ గారిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఎప్పుడూ అడగలేదు. ఆయన రాజీనామా చేసినారు. అంతకంటే ముందు పరిణామం ఆలోచన చేస్తే ఆయన రాష్ట్ర అధ్యక్షునికి పోటీ చేస్తుంటే మీరు పోటీ చేసుకోండి అని చెప్పేసి నామినేషన్ పత్రం కూడా ఇచ్చినారు. దాని తర్వాత టెక్నికల్గా వారికి 10 మంది సమర్థించే వాళ్ళు ఉంటే 3 వాళ్ళే ఉన్నారు కాబట్టి అది రిజెక్ట్ అయింది. అంతే తప్ప ఆయన రాజీనామా చేయమని అడగలే, ఆయన నామినేషన్ వేయొద్దని అడగలే. నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి రాజీనామా ఇచ్చిపోయారు కాబట్టి ఆ రాజీనామా పత్రాన్ని జాతీయ నాయకత్వానికి పంపించినాం. జాతీయ నాయకత్వం ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేసింది. అంతే తప్ప దాని వేరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకోను. కేవలం పార్టీ పదవికి రాజీనామాని యాక్సెప్ట్ చేసింది. ఎమ్మెల్యే పదవికి సంబంధించి పార్టీ ఏమన్నా ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన గెలిచింది మీ పార్టీ సింబల్ మీద. ఇప్పుడు టెక్నికల్గా అది కూడా జాతీయ నాయకత్వమే ఆలోచన చేస్తుంది. తర్వాత రాష్ట్ర పార్టీకి ఏం గైడ్ చేస్తుందో జాతీయ పార్టీ ఆ లైన్లోనే మేము వెళ్తాం తప్ప మాకు వేరే రకమైనటువంటి ఆలోచన లేదు. రెండవది ఏంటంటే టెక్నికల్గా ఆయనేం రాజీనామా చేసిండు కాబట్టి ఆయన టెక్నికల్గా డిస్క్వాలిఫై అవుతాడేమని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఒకవేళ అదే జరిగితే తప్పనిసరి రాజకీయం వేరే రకంగా ఉంటుంది. ఎన్నికలు వస్తే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తారు. ఉప ఎన్నికల్లో మళ్ళీ పార్టీని రాజా సింగ్ తీసుకుంటారా, లేదంటే వేరే అభ్యర్థిని పెట్టే అవకాశం? ఆయనే రాజీనామా చేసింది కదా, మేమేమి ఆయన వస్తా అంటే మళ్ళీ తిరిగి పార్టీ కండువా కప్పుకుంటాను. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు అది కూడా కేంద్ర నాయకత్వమే ఆలోచన చేస్తుంది. ఆ ఎమ్మెల్యే మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా మళ్ళీ తీసుకోవాలన్నా అది కేంద్ర నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేంద్ర పార్టీ ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తే దానికి రాష్ట్ర పార్టీ కట్టుబడి ఉంటుంది. హిందుత్వ ఎజెండాతో వెళ్ళేటువంటి రాజా సింగ్ రాజీనామా అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, నెక్స్ట్ ఏఎల్రో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా చోట్ల ఎంఐఎం వర్సెస్ బీజేపీ అనేది ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్లో కూడా ఎక్కువ మైనార్టీ ఓట్లు ఉన్నాయి. బీజేపీ పార్టీకి ఇదేం ప్రభావం పడేటువంటి అవకాశం లేదంటారా? పార్టీ నిన్న మొన్న వచ్చింది కాదు, హైదరాబాద్లో ఈరోజు పోయేటువంటిది కూడా కాదు. అనేక సంవత్సరాలుగా అనేక మంది కార్యకర్తలు బలిదానాలు త్యాగాలు చేసిరు. ఆ త్యాగాల ఫలితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ హైదరాబాద్లో నిలబడ్డది, తెలంగాణలో నిలబడ్డది. 8 ఎంపీలు గెలిచేటువంటి స్థాయికి వచ్చినాం. పార్టీ కంటే సుప్రీం, పార్టీ కంటే ఏమో అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది తప్ప మరొకటి కాదు. భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్డ్ పార్టీ, క్రమశిక్షణ కల పార్టీ, క్యాడర్ బేస్డ్ మాస్ ఆర్గనైజేషన్ అది. కాబట్టి పార్టీ కంటే నేను ఏమో అని చెప్పేసి వాళ్ళని ఆలోచన చేస్తే దానికి ఎవరం ఏం చేయలేము, వాళ్ళ కర్మ వాళ్ళ అనుభవించాల్సిందే. కాబట్టి హిందుత్వం అనేది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి టేక్ ఓవర్ చేసింది, ముందు నుంచి కూడా ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి హిందుత్వంలో కారణంగా జూబ్లీహిల్స్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో కావచ్చు ప్రభావం ఉంటుందని చెప్పేసి మేమేమో అనుకుంటలేము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో ఉంటారు, కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తలని నమ్ముకొని ముందుకు పోయేటువంటి పార్టీ కాబట్టి ఇవన్నీ ఏది జరిగినా కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చే నష్టం ఏమీ హైదరాబాద్లో ఉండదు, తెలంగాణలో అంతకంటే ఉండదు. పార్టీ కంటే ఎక్కువ అనుకొని రాజీనామా చేశాడంటారు. ఇక అది ఆయన ఇష్టం కదా. ఇప్పుడు ఆయన మనసులో ఏముందో ఆయన రాజీనామా చెప్పాలి. ఆయన మనసులో పార్టీలో నాకు విలువ ఇవ్వట్లేదు, ఏ అంశాల్లో డిసిషన్లో ఒక సీనియర్ ఎమ్మెల్యేను పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు, బీసీలకు అన్యాయం చేసి రకరకాలుగా పర్సనల్గా అటాక్ చేశాడు మీ నేతల మీద, చాలాసార్లు చెప్పాడు ఇవన్నీ. ఇప్పుడు రాజా సింగ్ గారికి కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారు ఎవరితోటైనా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర పార్టీలో కూడా ఎవరితోటైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అటువంటి సందర్భాలు ఎన్నోసార్లు వచ్చినాయి, కానీ వారు ఎందుకో మాట్లాడలేదు. వారి మనసులో ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందో మేము చెప్పలేము. కానీ ఆయన అంతిమంగా రాజీనామా అనేది మాత్రం ఆయన స్వతహాగా ఆయన చేసిండు. కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కాబట్టి నిర్ణయం తీసుకుంది. దాని నిర్ణయం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే పార్టీ ఒక నిర్ణయం చేసింది. అదేదన్నా ఉంటే రాజా సింగ్ గారు ఆలోచన చేయాలి, రీవోప్ చేయాలన్నా లేకపోతే దీంట్లో ఉంటాడా ఇంకో పార్టీకి పోతాడా అనేది ఆయన ఇష్టం. వారిని అడిగితే సరి అయిన సమాధానం వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది రాజా సింగ్ రాజీనామాకు సంబంధించి పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎమ్మెల్యే పదవికి సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తాం. టెక్నికల్ అంశాలు కూడా
అందులో పరిశీలిస్తామని చెప్తూనే రాజాసింగ్కు సంబంధించి అనేకమైనటువంటి పార్టీ అనేక సార్లు కూడా ఆయనకు కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వంతో కూడా ఏదైనా సమస్య ఉంటే మంచి సంబంధాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉండే కాబట్టి అది కూడా ఎక్కడే చేయలేడు. ఆయన చేసినటువంటి రాజీనామానే ఆమోదించింది కాబట్టి ఏదైనా ఆలోచిస్తే ఆయన ఆలోచించాలని చెప్తూనే రాజాసింగ్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది కూడా ఎటువంటి ఎఫెక్ట్ పడదు. అది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కావచ్చు, అటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు. పార్టీ కన్నా సుప్రీం అని ఇంకెవరు భావించినా కూడా అది కరెక్ట్ కాదు. బీజేపీ ఎంతోమంది త్యాగాలతో ఎన్నోళ్ళ నుంచి ఉన్నటువంటి పార్టీ కాబట్టి డెఫినెట్గా కూడా బీజేపీకి సంబంధించి రాజాసింగ్ను రాజీనామా ఆమోదంతో ఏ విధమైనటువంటి నష్టం ఉండదు. పార్టీ యథావిధిగా కూడా ముందుకెళ్తుంది అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వరరావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.